ఈరోజు మా పాత్రికేయ మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ సంతోషంగా ఒకవైపు ఉంది, కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. చాలామంది ఈ సమాజంలో మోసం చేసేవాళ్ళు ఎక్కడో ఒకలో ఇద్దరో ఈ సమాజంలో ఉంటారు. కానీ పాలకులే మోసగాళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించేయాలి. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, సూపర్ 6 అమలు చేస్తాను, సూపర్ 6ఏ కాదు అసలు ప్రజలకి ఏం కావాలో అమలు చేస్తానని చెప్పి ఆ రోజు కూటమి నాయకులు అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారం కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. కానీ అబద్ధాలు ఆడి అధికారం కోసం ఆ రోజు అన్ని కూడా హామీలు కురిపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో మనందరం కూడా చూసాం. నీతి ఆయోగ్ రిపోర్టును అడ్డం పెట్టుకుని, అంటే వీళ్ళు వాగ్దానాలు చేసేటప్పుడు ఆ నీతి ఆయోగ్ రిపోర్టు కానీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కానీ మీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ ఈరోజు ఆ పరిస్థితుల్ని సాకుగా చూపించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేం, రాష్ట్రం పరిస్థితి ఇటు సంపదను సృష్టించి ఆ సంపద సృష్టించిన తర్వాత అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తాం అని చెప్పడం ఎంత బాధాకరంగా ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అంటే గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్ని కూడా ముఖ్యంగా విద్యా వ్యవస్థల్ని, గ్రామాల్లో పరిపాలనా వ్యవస్థని, ఒక సచివాలయాలు తీసుకొచ్చి ఆ సచివాలయాల్లో ఒక సిబ్బందిని నియమించి, వాలంటీర్లు నియమించి వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో మంచి పరిపాలన అందించమని చెప్పి గత ప్రభుత్వం ఎంకరేజ్ చేసి ఎక్కడ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తే ఈరోజు ఆ సచివాలయాల్లో ఉన్నటువంటి స్టాఫ్ను తీసేస్తా ఉన్నారు. ఏదో రేషనలైజేషన్ పేరుతో తగ్గించేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వాలంటీర్కి 10,000 ఇస్తానని చెప్పి మోసం చేస్తాడు, అది గ్యారంటీగా జరుగుద్దని చెప్పిన మాట ఈరోజు అక్షరాలా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ తీసుకొచ్చినటువంటి ఈ పథకాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సంపద సృష్టించి ఆరోగ్యం చూపిస్తాను, సంపద సృష్టించి విద్య నేర్పిస్తాను అంటే ఆ విద్య ఆగేది కాదు, ఈ పిల్లాడు వయసు ఆగేది కాదు, ఆరోగ్యం ఎవరికన్నా పాడైపోతే ఆ ఆరోగ్యం ఈయన సంపద సృష్టించే వరకు ఆగేది కాదు. అలాంటి మాటలు అంటే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతాడు, ఎన్నికల తర్వాత డబ్బులు లేవు లేని ప్రజలను మోసం చేయడం, ఏదో డబ్బులు లేవని రకరకాలుగా ఇది చేయడం తప్ప ఆయన ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదు. గత చరిత్రలో కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం.